నమస్తే అండి, వెల్కమ్ టు అల్వార్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. తమ్ముళ్ళు అయితే చూసారు కదండి, నీ కోసం నువ్వు బతుకు లైఫ్లో ఏ విషయంలో కాంప్రమైజ్ కావద్దని. అంటే ఈ తమ్ముళ్ళు చాలామంది నెగిటివ్గా అనుకుంటారండి, కానీ మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూస్తే నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తుంది. చాలా విషయాల్లో ఆడవాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారండి. అంటే మగవాళ్ళు కాంప్రమైజ్ అవ్వరని నేను చెప్పటం లేదు, వాళ్ళు కూడా చాలా విషయాలు అయితే కాంప్రమైజ్ అవుతారండి. అంటే ఫ్యామిలీ గురించి అని, చదువు, జాబ్ విషయంలో నాకు తెలిసి చాలా విషయాలు కాంప్రమైజ్ అయితే అవుతారు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కాంప్రమైజ్ అయితే అయిపోతారండి. అంటే అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కాంప్రమైజ్ అవుతూ, అంటే ఎలాగంటే పిల్లల విషయంలో కాంప్రమైజ్ అవుతారండి, భర్త విషయంలో కాంప్రమైజ్ అవుతారు, అత్తమామల విషయంలో కాంప్రమైజ్ అవుతారు. మన ఫ్యామిలీ గురించి కాంప్రమైజ్ అవుతే పర్వాలేదు, ఫ్రెండ్స్ గురించి, పక్కింటి గురించి కూడా ఒక విషయం అయితే కాంప్రమైజ్ అయితే అవుతాం కదండి. అంటే వాళ్ళు ఏదైనా అడిగారనుకో ఇవ్వకపోతే ఫీల్ అవుతారేమో అని చెప్పి మనకు నచ్చింది కూడా వాళ్ళకి ఇచ్చేసి అంతండి, అయ్యో వాళ్ళకి ఇచ్చాం తర్వాత బాధపడతాం. అటువంటి విషయాలకైతే కాంప్రమైజ్ అనేది అవ్వకూడదండి. అంటే నా దృష్టిలో ఏంటంటే 50% అంటే ఒక 50% వేరే వాళ్ళకి విషయానికి కాంప్రమైజ్ అయినా, ఒక 50% మనకు నచ్చినట్టే ఉండాలి. నేనైతే అలాగే ఉంటాను, ప్రతి చిన్న విషయం నేనైతే కాంప్రమైజ్ అవ్వనమాట. అక్కడ తప్పని పరిస్థితి అయితే అవుతానండి. ఇప్పుడు పిల్లల విషయమే తీసుకుంటే మనం పిల్లల్ని ఒకటి చదివిద్దాం అనుకుంటాం, వాళ్ళు వేరే చదువుతారండి. ఆ విషయంలో కాంప్రమైజ్ అవుతే పర్వాలేదు. మనకి చిన్నప్పటి నుంచి కొన్ని కళలు అయితే ఉంటాయి కదండి, మనం డాక్టర్ చదివిద్దాం లేకపోతే ఇంజనీర్ చేద్దామంటే వాళ్ళు ఏంటంటే నేను ఇంజనీర్ చేయను బిజినెస్ చేస్తానంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వచ్చు. ఎందుకంటే అది పిల్లల లైఫ్ అండి, వాళ్ళ లైఫ్ అది. అంతేకాని నువ్వు ఇదే చేయని చెప్పి వాళ్ళని బలవంత పెట్టి అదైతే చేయించుకోదండి. ఆ విషయంలో తల్లిదండ్రులుగా మనమే కాంప్రమైజ్ అయితే అవ్వాలండి. అంతేగాని వాళ్ళకి ఏదైనా నచ్చిన కూర వండమన్నారు అనుకోండి, మనకి వేరేది నచ్చిందంటే అయ్యో వాళ్ళకి నచ్చింది వండమన్నారు కదండి, ఆ విషయం కూడా కాంప్రమైజ్ అవుతే ఇంక మనకేంటండి, ఒక వారంలో ఒక 3 రోజులు వాళ్ళకి నచ్చింది అంటే ఒక 4 రోజులు మనకు నచ్చింది వండుకోండి, లేకపోతే ఒక 4 రోజులు వాళ్ళకి నచ్చింది వండేమనుకోండి ఏదైనా కూర లాంటిది, ఒక 3 రోజులు మనకి నచ్చింది వండుకోవాలండి. ఎప్పుడు చూడండి అయ్యో ఫ్యామిలీని వాళ్ళకి నచ్చినవి వండి వాళ్ళకి నచ్చినట్టే చేస్తే మనకే ఏంటండి విలువ. పెద్ద పెద్ద విషయాలు అయితే కాంప్రమైజ్ తప్పదు, ఇంకా ప్రతి చిన్న విషయానికి అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు కదండి. ఇప్పుడు భర్త విషయం చూసుకోండి, అంటే ఏదైనా ఇంట్లో ఒక వస్తువు కొనాలనుకోండి, మనం ఒకటంటే వాళ్ళు ఒకటంటే పోనీ ఆ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయితే పర్లేదు. అంతేకాని మనం తీసుకొని చీర విషయంలోని మనం తీసుకుని, అంటే మనకు సంబంధించి ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా, అంటే జ్యువెలరీ తీసుకోవాలన్నా, సారీ, డ్రెస్ తీసుకుని వాటి విషయంలో కూడా వాళ్ళకి నచ్చింది తీసుకుంటే ఎలాగండి, అప్పుడు ఆ వీటింటి విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు కదండి. అలా అని చెప్పి నేనైతే మా వారికి రివర్స్లో ఉంటే నేనైతే చెప్పటం లేదండి. నేను కనుక షాపింగ్కి వెళ్తే కనుక మా వారికి నచ్చింది తీసుకుంటానండి. ఇప్పుడే కదండి డ్రెస్ విషయంలో, జ్యువెలరీ విషయంలో మనకు నచ్చిందే తీసుకోవాలి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంకెలా అంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే నేనైతే 2 సెలెక్ట్ చేసుకుంటానండి, అందులో మా ఆయనకి నచ్చింది అయితే ఒకటి తీసుకుంటాను అనమాట. 2 చూపిస్తాను, ఏది అంటే అది తీసుకుంటాను. అక్కడ 10 ఉన్న 100 నాకు నచ్చి 2 సెలెక్ట్ చేసుకొని అప్పుడు మా భావన అయితే అడుగుతాను అనమాట. ఎందుకంటే అక్కడ నేను నా ఇష్టంతో పాటు వాళ్ళ ఇష్టానికి కూడా విలువిస్తానండి, అందుకని అనమాట. మా పిల్లలు చిన్నప్పుడైతే వాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చినవి తీసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు పెద్దలు అయిపోయారు కాబట్టి నాతో అయితే షాపింగ్కి అయితే రారనమాట. మనం ఏదైనా ఒక విషయంలో కనుక కాంప్రమైజ్ అయ్యామనుకోండి, అది మన మనసుకు 100% కరెక్ట్ అనిపిస్తేనే కాంప్రమైజ్ అవ్వాలండి. అంతేకాని అంటే ఎవరో మనం పొగుడతారనో లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారేమో, అందరి దృష్టిలో మనం మంచిగా ఉండాలని చెప్పి ప్రతి చిన్న విషయానికి కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. ఇలా ఎందుకంటున్నానంటే నేను చూసిన సర్కిల్స్లో కొందరు అయితే అలా ఉంటారండి. ఇప్పుడు తోటికోడలు ఉన్నారనుకోండి, అంటే చాలామంది అంటే తోటికోడల విషయంలో కూడా చాలామంది కాంప్రమైజ్ అవుతారండి. అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండకపోతే మన చుట్టుపక్కల లేదని అనుకుంటారేమో, మన అత్తమామలు ఏదని అనుకుంటారేమో అని చెప్పి చాలామంది అయితే కాంప్రమైజ్ అవుతారండి. నాకైతే అలా అని చెప్పి దాన్ని ఏమంటారు, అలా కాంప్రమైజ్ అవుతారు. పని వాళ్ళేమో తృప్తిగా ఉంటారంటే లేదు, అయ్యో వాళ్ళ కోసం నేను అనవసరంగా కాంప్రమైజ్ అయిపోయినా, అది ఒక పెద్ద త్యాగం చేశానేమో అనుకుంటారండి. అలాగా అనుకోవడం కన్నా కాంప్రమైజ్ అవ్వకపోవడం 100% కరెక్ట్ అండి. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే ఉందండి, తన తోటికోడలు అయితే ఉంది. తను వచ్చినప్పుడు తను బాగానే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏంటంటే తన కోసం ఏదో త్యాగం చేస్తున్నట్టు నా దగ్గర చెప్తుందండి. అలా అని చెప్పి వాళ్ళ తోటికోడలు అంటే ఆవిడకి అంత ఇష్టమైతే ఉండదు. ప్రతిసారి వాళ్ళ తోటికోడలు లోపాలనే నాకు చెప్తుందండి. కానీ ఎక్కడికి వెళ్ళినా మాత్రం తను వాళ్ళ తోటికోడలు కలిసే వెళ్తారు, ఏది కొనుక్కుని ముందు వాళ్ళ తోటికోడలకే ఇస్తుందండి. ఇటువంటి కాంప్రమైజ్ ఎందుకండి, అది కాంప్రమైజ్ అయితే కూడా కాదు, ఇంటి ఎదుటి ముందు గొప్పకి అంతే. కాంప్రమైజ్ అనేది ఏంటి, మనం ఎవరి గురించినని అంటే మనం మనసు పూర్తిగా మనకు నచ్చిన వస్తువునికి ఏదైనా ఒక విషయంలో మనకు నచ్చినట్టు కాకుండా వేరే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి కాంప్రమైజ్ అవ్వడం కదండి. వాళ్ళు నిజంగా కూడా అలాగా తోటికోడలకు నచ్చినట్టు ఉండటానికి ఇష్టపడరు. కానీ ఎదుటి ముందు గొప్ప, అమ్మమ్మ పెద్ద కోడలు ఎంత గొప్పదో అనిపించుకోవాలండి. నాకు తను చూసేది మాత్రం తెగ నవ్వు వస్తుందండి. ఎందుకు అలా ఉండడం మానేచ్చు కదంటే లేదు అంటది. మరి అదేంటో. ఇంతకీ మీరు కూడా తోటికోడలు ఉన్నారండి, మీరు కూడా ఇలా కాంప్రమైజ్ అయ్యే తోటికోడలైనా, లేకపోతే మీ తోటికోడలు అయితే కాంప్రమైజ్ అవుద్దా? నాకైతే మాత్రం తోటికోడలు అయితే లేరండి. మీకు నేను ఫస్ట్ అదే చెప్పాను కదండి, పిల్లల చదువు విషయంలో అయితే కాంప్రమైజ్ మనమే అవ్వాలండి, వాళ్ళకి నచ్చింది చదివించాలని. అలాగే
కానీ వాళ్ళు ఏంటంటే చెడు స్నేహాలు చేస్తున్నా మనకి ఏదైనా కొంచెం తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే కనుక వాళ్ళకైతే మనం కరెక్ట్గా అయితే దాని వాళ్ళని కరెక్ట్ దారిలో అయితే పెట్టాలండి. ఆ విషయం అయితే మనం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. అంటే మనకి వాళ్ళకి మనం ఏదైనా చెప్తున్న వాళ్ళకి మనం ఎదురు సమాధానం చెప్తే ఇప్పుడు పిల్లలు అందరూ అలాగే ఉన్నారు కదా అన్నట్టుగా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలండి. వాళ్ళకి అర్థమైనంత వరకు కూడా మనం చెప్తూనే ఉండాలంటే, కానీ ఆ విషయంలో మనం అయితే కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. అలాగే భర్త విషయంలో కూడా మీకు చెప్పాను కదా, అంటే వాళ్ళకి ఏదైనా ఒక ఇంట్లో ఒక వస్తువు కొనంటే వాళ్ళకి నచ్చింది కొన్నా పర్వాలేదని చెప్పాను కదండి. అదే మగాళ్ళు కనుక వేరే ఆడవాళ్ళతో కనుక సంబంధం పెట్టుకుంటే అస్సలు కాంప్రమైజ్ కాకండి. ఏదైనా నేను గొడవ పెట్టుకుంటారు, ఏం చేస్తారు, కానీ ఆ విషయం మాత్రం కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వకూడదండి. నాకు తెలిసి అటువంటి చూస్తే కూడా చాలా చిరాకు అనమాట నాకు. అసలు వేరే వాళ్ళతో రిలేషనే కాదండి, రిలేషన్ పెట్టుకుని థాట్ వచ్చినా కూడా కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. గొడవ పెట్టుకొని ఏదైనా చేసిన వాళ్ళైతే మన దారిలోకి అయితే తీసుకురావాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆ టైప్ రిలేషన్లో పెళ్ళైన వేరే వాళ్ళతో అయితే ఉంటారు, వాళ్ళ భర్తలు వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసిన కూడా ఏంటంటే ఆ మగాళ్ళందరూ ఇలా చేస్తారనో, లేకపోతే బయట చెప్తే పరుగు పోతుందని ఏదో ఒక రకంగా కాంప్రమైజ్ అయితే అయిపోతారండి. అసలు అవ్వకుండా ఆ విషయంలో అయితే మన వాళ్ళు వేరే వాళ్ళతో సొంతమైతే ఎలాగంటే కాంప్రమైజ్ అయ్యేది. పిల్లల విషయంలో వారైనా చెడు ప్రవర్తనలు చేస్తున్నా, చెడు స్నేహాలు చేస్తున్నా కాంప్రమైజ్ అయితే అస్సలు అవ్వకూడదండి. భర్త వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుని కాంప్రమైజ్ అయితే అవ్వకండి. ఇంకా మిగిలిన అంటే చిన్న విషయాలు అది మన ఇష్టం. ఎందుకంటే చిన్న విషయంలో కాంప్రమైజ్ అయినా పర్వాలేదండి. ఒక వస్తువు విషయంలో, ఒక బట్టల విషయంలో కాంప్రమైజ్ అవ్వచ్చు. లైఫ్లో అటువంటి విషయాలతో మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. అంటే మీకు అర్థమైంది కదండి, మరీ చిన్న విషయాలకి మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అలాగని చెప్పి పెద్ద విషయాలకు కూడా మనం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. మనకి ఏ ప్రాబ్లం లేనంతసేపు అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకుంటూ ఏ విషయం అయితే కాంప్రమైజ్ అయితే అవ్వచ్చండి. అది అంటే మరీ చిన్న విషయం మనం కాంప్రమైజ్ అయితే మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏముంటుందండి, మన విలువ ఏముంటుంది. అలా అని చెప్పి పెద్ద విషయాలకి మనం కాంప్రమైజ్ అయితే మనకు వాల్యూ ఏముంటుంది, మన విలువ ఏముంటుంది. ఎప్పుడైనా మన విలువ పోతున్నది మనం కాంప్రమైజ్ అయితే అవ్వకూడదండి. అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, కానీ కాంప్రమైజ్ అనేది మనం మనసు పూర్తిగా మన విలువ ఉన్నంతసేపే కాంప్రమైజ్ అవ్వాలండి. ఇప్పటివరకు ఈ వీడియో చాలాసార్లు కాంప్రమైజ్ అయితే చెప్పాను కదండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోలు అయితే ఉన్నాయి, అవి కూడా చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసారు కదా, నేను ఒక క్లాత్ అయితే కట్ చేసి అలాగే స్టిచ్చింగ్ కూడా చేశానండి. ఇదేంటి అనుకుంటున్నాను, నేను వచ్చి మీషోలో అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. నేను నైట్ కుట్టుకుందామని చెప్పి నాకైతే స్టిచ్చింగ్ అంతగా రాదనమాట. యూట్యూబ్లో చూసి ఎలాగైనా పాత నైట్ని బట్టి అయితే కట్ చేసి కుట్టేశానండి. ఇది ఎలా ఉందో ఏంటో మీరే చూసేయండి. ఇదిగోండి నైటీ మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా ఉందనమాట. నేను ఏంటంటే ఇది వచ్చి చెప్పాను కదా, మీషోలో అయితే తీసుకున్నానండి. 5 మీటర్స్ అనమాట. 300 ఎంత అయితే పడిందండి, కాటన్దే. నాకేంటంటే అందులో సగం అయితే సరిపోయింది అనమాట. అంటే 2.5 అయితే సరిపోయింది. పన్నా ఉంటుంది కదండి, అది వెడలదే కొంచెం పొడుగ్గా ఉండడం వల్ల మనకు నైట్ అయితే లూజ్ కూడా వచ్చిందండి. ఇక్కడ వచ్చిన ఫిల్స్ అయితే పెట్టాను, హ్యాండ్స్కి అలా కింద కూడా ఫిల్స్ అయితే పెట్టాను అనమాట. అంటే కొంచెం ఫ్రాక్ టైప్లో ఉంటుంది, లాంగ్ ఫ్రాక్లో టైప్లో ఉంటుందని చెప్పి ఫిల్స్ అయితే నేను పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ చూస్తారు కదా, బటన్స్ వచ్చినాయి కదండి, వాడు కూడా ఈ క్లాత్ అయితే ఇచ్చారనమాట. అంటే మనది నైట్గానే కదండి, డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. అందుకు చెప్పి బటన్స్ అయితే ఇచ్చారు. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి ప్లీజ్.